సొత్తైన ఈ సంఘానికి నమస్కారం చేయకుండా మనం ప్రార్థన చేయకూడదు. మనము దేవుని మాటలో చెప్పకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని రక్షించవలసిన రక్షకుడు. పాప భారం మోయిస్తున్న సమస్త జనులారా అంటున్నాడు, మీరు నా దగ్గర రండి, ఎందుకంటే మీ దగ్గర దీన మనసు లేదు, సాత్వికులు కాదు. ఒక మాట అంటే పడని వాళ్ళు. నేను సాత్వికం గలవాడిని, దీన మనసు గలవాడిని, శాంతము గలవాడిని, అటుగా మీరు నా ఎదుగు వస్తే మీకు శాంతిని కలగజేస్తున్నాను అని అంటున్న యేసు ప్రభు ఆయన ఈరోజు ఎండల కాలంలో ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడుతున్న యేసు ప్రభు ఆయన మాట్లాడుతున్న మాటలలో చూస్తే ఆయన శిలువ గాయాలతో శిలువలో మరి రక్తము కారుస్తూ మరి ఈ లోక పాపాలను మోసుకొని ప్రభు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసు ప్రభు మరి యోహాను స్వార్థ 19 అధ్యాయము 28వ వచనములో ఆయన శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడుతున్న యేసు ప్రభు ఆయన ఎంత బాధపడుతున్నాడో చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎదిగి లేఖనములలో నెరవేరినట్లు నేను దప్పిగా కొలుస్తున్నాను. నాకు దాహం అవుతున్నది, ఎందుకంటే ఈ లోకాన్ని రావడానికి నేను వచ్చిన యేసుక్రీస్తు నా పని నీవు తండ్రి నా చేతికి అప్పగించిన ఈ పనిని నేను నెరవేర్చి ఉంటున్నాను కనుక నేను ఇదిగో వచ్చుతున్నాను. కానీ నీ దగ్గర ఏ మహిమతో ఉన్నానో అప్పటికి ఇప్పుడు కూడా నాకు ఆ మహిమను కలగచేయమని యేసుక్రీస్తు ప్రభు అడుగుతూ మరి ఇక్కడ వచ్చాక నేను దప్పిగా కొలుస్తున్నాను, నాకు దప్పిగా వస్తున్నాయి, నేను కిందికి ఆకాశము మధ్యలో శిలువకు భూమికి ఆకాశం మధ్యలో ఎలాడుస్తున్నాను, నాకు దాహం ఏమని దేవుడు యేసు ప్రభు కోరుతున్నాడు. కోరేటప్పుడు అప్పుడు ఇక్కడ ఎందుకు అంటే యేసు ప్రభు ఎంత గొప్పవాడు, మరి యేసుక్రీస్తు ప్రభువు వెనక ఉన్నవారు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమి ఎక్కడి నుంచి వచ్చినాడు, ఆయన ముందు ఉన్నవారు ఎవరు, వెనక ఉన్నవారు ఎవరు, అది తెలుసుకోకుండా బైబిల్ అర్థం కావడం అసాధ్యం. ఎందుకంటే ఆయన తండ్రి నీ పనులు నేను చేయుటకు వచ్చి ఉన్నాను అంటాడు. అది ఆయన తండ్రి ఎవరంటే 1వ రాజులు 8వ అధ్యాయము 27వ వచనములో చూస్తే తండ్రి ఏమంటే ఆకాశ మహాకాశాలే పట్టజాలని మహనీయుడు నాకు నీవు దేవాలయం ఎక్కడ కొడుతూ అంటున్నాడు. అది దేవుడు అనే మాట. అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలనేటువంటి దేవుడు మన దేవుని కుమారుడు. మళ్ళా ఆ దేవుడు ఈ భూమిని తన పాదపీఠము, ఈ ఆకాశము నా సింహాసనం అన్న ఆయన ఎవరు, ఈయన ఎవరు, ఆయన ఎవరు అంటే ఈయన వచ్చారు కదా ఆత్మ శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు దేవుని యొద్దనే ఉన్నాడు. కానీ ఆత్మ అంటే ఆత్మకు ఆకారము లేని ఆత్మ, ఆ ఆత్మ మనకి ఆయన కనబడాడు. ఆయన మనకు కనబడాలంటే ఈ యొక్క కన్యకైన మరియమ్మ గర్భములో శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే కన్యకైన మరియమ్మ గర్భములో అంటే తండ్రి లేకుండా కుమారుడు పుట్టాడు. అది మాట, తండ్రి లేకుండా కుమారుడు పుట్టాడంటే నమ్మదు లోకం. ఇప్పుడు నిజంగా తండ్రి లేకుండా కుమారుని కనిపించుకుంటున్నారు. ఎందుకంటే గుడ్డాలను పట్టిన వాళ్ళు ఇంజక్షన్ల ద్వారా మనిషి గర్భంగా ఏర్పాటు చేసుకుంటుంది కదా. తండ్రిలో పోదు నా వారిని గుడ్డాలలో ఇంజక్షన్ల ద్వారా దాన్ని గర్భం చేస్తున్నారు. అదేవిధంగా ఆ విధంగా మానవుని జ్ఞానమే అంత జ్ఞానం అయితే దేవుని జ్ఞానం ఎంత గొప్పవాడని మనం జ్ఞానించుకోవాలి. అటుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట చెప్పుచు ఇంకా దేవుడు ఆత్మ శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకు మళ్ళీ నీళ్లు తప్పిస్తున్నాయట. యేసు ప్రభు ఎవరు అంటే ఆత్మలు అంటున్నాడు. ఆత్మ కనబడిన ఆత్మ శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా వచ్చి మానవులను దర్శించేటప్పుడు ఆయన చూసిన యూదులు ప్రధాన యాజకులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆయన మాటలు స్పెషల్, మన మాటలు ఆయన మాటలే స్పెషల్గా ఉంటాయి. ఆయన దేవునికి ప్రియకుమారుడు,
ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆకాశము తెరవబడిన ఆకాశముగా ఆయనకు ఆకాశము నుండి ఈయన నా ప్రియ కుమారుడు అని శబ్దము మాటలతో వచ్చి ఉన్నది. కనుక ఈ యేసు ప్రభువు ఎందుకు పుట్టాడు, ఎందుకు అంత ప్రాణం అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయంలో దేవుడు బైబిల్లో రాయబడినటువంటి